అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఈ రోజు అయితే మన సండే కదా, సండే అని చెప్పేసి అయితే ఈరోజు అయితే దుర్గమ్మ తల్లికి అయితే కోడిని అయితే కోస్తున్నాం అన్నట్టు. సండే ప్లస్ మళ్ళీ ఈ రోజు మాఘశుద్ధ పౌర్ణమి కదా, సో అందుకని చెప్పేసి అయితే ఈ రోజు అయితే మన దుర్గమ్మకి అయితే కోడిని అయితే కోస్తున్నాం అన్నట్టు. సో ఈ రోజు ఎట్లా కోస్తాం ఏం చేస్తాం అని చెప్పేసి అయితే మొత్తం చివరి వరకు అయితే ఈ వీడియో అయితే చూడండి, అప్పుడు తెలుస్తుంది. మనమైతే కోడిని వేసుకొచ్చి అయితే వేసినాం. అదైతే మసాలా సంచులో సాటుకి అయితే దాక్కుంది అన్నట్టు. ఎప్పుడు నన్ను కట్ చేస్తారు అనుకుంటుందేమో, అది దానికైతే తెలియదు దాన్ని కట్ చేస్తామని చెప్పేసి. అదైతే ఇక్కడ కూర్చొని అయితే చూస్తుంది. అయినా కోళ్ళు లేచి నిలబడాయి కదా. ఇక్కడైతే మా అమ్మ అయితే దుర్గమ్మ తల్లిని అయితే రెడీ అయితే చేస్తుంది అన్నట్టు. ఇక్కడ మొత్తం అమ్మవారిని అయితే గద్దెని కడిగేసి దీపం అయితే ముట్టించడానికి అయితే అంతా రెడీ చేస్తుంది అన్నట్టు. ముందే పొద్దున్నే లేచి అయితే మొత్తానికి అయితే అమ్మవారిని అయితే రెడీ చేసి పెట్టేసింది, బుట్లు గిట్ల అవన్నీ పెట్టేసింది. సో చూడొచ్చు ఇప్పుడు దేవుని గుడి. ఇక్కడైతే మా అమ్మ పని అయితే మా అమ్మ అయితే చేస్తూనే ఉంది. ఇప్పుడైతే మనం అయితే ఇంకా కొద్దిసేపట్లో అయితే కోడిని అయితే కట్ చేసేయాలి. సో టైం అయితే ఆల్మోస్ట్ లైక్ 10 అయితే అవుతుంది టైము. అందుకని చెప్పేసి కొంచెం తొందర అయితే చేసుకోవాలి పని మనం. అందుకని చెప్పేసి ఇప్పుడైతే కట్ చేపిద్దాం మీకు. ఇప్పుడైతే పొద్దున్నైతే మా అన్న ఇట్లనైతే కళ్ళు అయితే తీసుకొచ్చి పెట్టిర్రు పొద్దుగాలని. మొత్తానికి మా అమ్మ అయితే బోనం గిట్లా అన్ని రెడీ చేసి అయితే పెట్టేసింది. దేవుళ్ళకైతే నైవేద్యం కూడా పెట్టేసింది. సో మనమైతే కోడైతే కూసుడే ఆలస్యం ఇంకా. సో మొత్తానికి కోడైతే కూసి రెడీ అయ్యేసరికి అయితే మా అమ్మ అయితే ఉల్లిగడ్డలు అయితే కూసి పెడుతుంది అన్నట్టు. ఎందుకంటే అక్కడ కోడిని అయితే మేమైతే సాఫ్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇక్కడ చూడొచ్చు కోడిని అయితే ఇక్కడైతే మొత్తం వేడి నీళ్ళలో ముంచి అయితే సాఫ్ అయితే చేసి పెడుతున్నాం దీన్ని. ఈ వీడియోకి అయితే మొత్తం వాయిస్ ఓవర్ అయితే తీయాల్సి వస్తుంది, ఎందుకంటే మా దగ్గరలో అయితే టెంపుల్ అవుతుంది, ఎల్లమ్మ గుడి టెంపుల్ అవుతుంది. అందుకని చెప్పేసి అక్కడ సాంగ్స్ అయితే పెట్టారు, కాపరేట్ పడుతుంది అని చెప్పేసి అయితే నేనైతే వాయిస్ ఓవర్ అయితే తీసేస్తున్నాను. ఇక్కడ మా తమ్ముడు అయితే నేను మాట్లాడాడు, కానీ వాడు మాట్లాడితే ఏం లాభం లేకుండా పోయింది. సో నెక్స్ట్ టైం అయితే మాట్లాడిపిస్తామని. ఇప్పుడైతే మాట్లాడుతుంది కానీ కాపరేట్ పడుతుంది, నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. సో చూడొచ్చు మా తమ్ముడు అయితే అన్ని చెప్తూనే ఉంటాడు, ఊరుతూనే ఉంటాడు అన్నట్టు. ఎప్పుడు దెబ్బలు పడకపోతే వాడినాడు అన్నట్టు. అందుకని చెప్పేసి వాడైతే మొత్తం వీడైతే ఇట్లా చేస్తూ ఉంటాడు. కానీ పని చెప్తే మాత్రం ఏ పని చెప్పినా చేస్తూనే ఉంటాడు. అన్నని జయ అనని అన్నాడు, వాడు చేస్తూనే ఉంటాడు, పని చేస్తూనే ఉంటాడు, తిట్టుకుంటూనే ఉంటాడు, మళ్ళీ దెబ్బలు పడుతూనే ఉంటాడు, అన్నీ చేస్తూనే ఉంటాడు వాడు. ఇప్పటికైతే మన కోడి అయితే బూరు ఇక్కడైతే మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టయితే దాన్ని అయితే కాపాలి. సో ఆ ఒక పని అయితే మిగిలిపోయింది. ఇప్పటిదాకా దాన్ని అయితే కట్ చేసి బూర అయితే పెట్టేసిన మొత్తానికి. సో చూడొచ్చు ఇప్పుడైతే చూపిస్తే ఎట్లా కాపుతున్నాం అని చెప్పేసి. ఇట్లా కాపడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకైతే ఊరు కోడి ఫ్లేవర్ అయితే వస్తుంది అన్నట్టు కోడి. సో మనం తింటే మాత్రం సేమ్ మనం ఊరు కోడి తిన్నట్టు అయితే ఉంటుంది కాకపోతే. అందుకని చెప్పేసి మేమైతే పారం కోడి అయినా సరే ఊరు కోడి అయినా సరే కాపుకొని అయితే వండుకుంటాం. సో టేస్ట్ అయితే సూపర్ అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి అయితే ఇట్లా కాపుతున్నాం దీన్ని. చూడొచ్చు ఇక్కడైతే మొత్తం మంచిగా కాపిన తర్వాత దానిలోకి వెళ్ళైతే మొత్తం కొవ్వు అయితే కొంచెం అలా కారిపోతుంటుంది కోడిలోకి వెళ్ళి, ఎందుకంటే మొత్తం ఇంజక్షన్ల పైన దానిపైన దీనిపైన పెరుగుతాయి ఆ కోళ్ళు. అందుకని చెప్పేసి ఇలా అయితే కాపుతున్నాం. కొద్దిగా అయితే మంచిగా అవుతుంది స్కిన్. సో మొత్తానికైతే దగ్గర అయితే పడ్డది కాపుడు. అటు ఇటు అయితే మొత్తానికైతే కాపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మా తమ్మునికి అయితే ఇంకేది పని ఉండదు, ఇట్లనే చేస్తూ ఉంటాడు. దాని నోరు అయితే తెరుస్తుండు అన్న, దాని నోట్లో కట్టబెట్టి అయితే కాపుదామని అయితే అంటుండు. సో వద్దురా అలా వేయొద్దని అన్న, అట్లయినా సరే విన్నాడు అన్నట్టు వాడు. సో కట్టబెడితే మేక తలకాయ కాపినట్టు ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. అందుకని చెప్పేసి వద్దురా అది అట్లా వేయకుండా సరే అది కాలుతూనే ఉంటుంది అని చెప్పేసి అయితే అన్న. అందుకని మొత్తానికి కొట్టడం అయితే అయిపోయిందని చెప్పేసి అయితే మా అమ్మ అయితే పొయ్యి మీద చేసింది. సో అదైతే పొయ్యి మీద అయితే వస్తుంది అని చెప్పేసి అటో ఇటో వాడైతే మొత్తానికి అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడైతే నేను ఒక్కరిని ఎందుకు తింటున్నాను అనుకుంటారా. సో మా వాళ్ళకైతే దావత్ అవుతుంది. సో నేనైతే దావత్కి అయితే పోలేదు, మా వాళ్ళైతే మా పెద్ద డాడీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిరు అన్నట్టు. సో అందుకని చెప్పేసి నేను ఒక్కరినైతే కూర్చొని తింటున్నా. అక్కడ అమ్మవారు నైవేద్యం పెట్టారు కాబట్టి సో అట్లే నేనైతే తింటున్నా. సో ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.